కుమ్మెర జాతర గొడవ రాజకీయంగా కాకరేపుతోంది. ఆ రోజు ఏం జరిగిందో టీవీ9కు వివరించింది బాధితురాలు. తనను కులం పేరుతో దూషించి తన భర్తను కొట్టారు అని బాధితురాలు చెప్పింది. పాప ముఖం చూసైనా వదిలిపెట్టాలని వేడుకుంటే చిన్నారిని తన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 2 మీటర్ల దూరం వరకు పాప ఎగిరిపడిందని బాధితురాలు వాపోయింది. తమ పాపను తన్నిన మధుసూదన్ రెడ్డిని వదిలిపెట్టొద్దని బాధితురాలు అంటోంది. పాప తల్లిదండ్రులు ఇంకా ఏమంటున్నారో టీవీ9 కరెస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది జాతరలో? మేము దర్శనం చేసుకోవడానికి పోయినాము. మా ఫ్యామిలీ మేము అందరం కలిసి దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ మేము దర్శనానికి చేసుకోవడానికి లోపలికి వెళ్తుంటే శ్రీనివాస్ రెడ్డి గేట్ వేసేసారు. ఇట్లా గేట్ ఎందుకు వేసారు అని అడిగితే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రానిస్తాము, లేకుంటే రానియమని చెప్పేసిన తర్వాత మాకు టికెట్ అన్న టోకెన్ అన్న ఇవ్వండి అని అడిగినాము. దానికి ఇంకా ఎవరు ఎదురు చెప్పమని చెప్పిర్రు నీకు అని చెప్పేసి గలీజ్గా మాట్లాడారు. ఇంకా మా ఆయన వచ్చిండు 5 గంటలకి, ఇంకా ఇంటికి రాలేదు అని. మా ఆయన వచ్చిన తర్వాత మేము మా ఆయన దగ్గర ఇట్లా జరిగింది జాతరకు వస్తే అని చెప్పేసి ఇంకా మేము బాధపడుతుంటే ఆయన చూడలేక నేను అడిగి వస్తా అని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇట్లా ఎందుకు చేసిరు రెడ్డి అని మా ఆయనని అడిగితే అక్కడ మా ఆయనను పట్టుకొని కొట్టేసారు. పాపను పట్టుకొని కొట్టొద్దు అని అరుస్తున్నాగా కూడా వాళ్ళు పట్టించుకోకపోతే పాప ముఖమన్న చూసి వదిలిపెట్టండి అని చెప్పేసి పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేసి పాపని తన్నేసిరు. పాపని ఇట్లా తంతే 2 మీటర్ల దూరం పడేసింది. అప్పుడు పాపకు ఏం కాలేదా మరి? తర్వాత అయితే అప్పుడు పాప గట్టిగా ఏడుస్తుంది అని చెప్పేసి పాలకు పెట్టుకున్నప్పుడు ఇంకా అప్పుడు పాలు తాగింది, మంచిగానే ఉంది అనుకున్నాము. వీళ్ళు దెబ్బలకి తట్టుకోలేక మా ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వచ్చిర్రు. 5:30 నుంచి జరుగుతుంటే 8:30కి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. నాగర్ కర్నూలు వెళ్తామా అని చెప్తే మాకు వెహికల్ మాట్లాడి నాగర్ కర్నూలుకి పంపించిన తర్వాత మేము అక్కడ దిగి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ పట్టించుకోలే. మాకి 3 సార్లు పోయినా 3 సార్లు పట్టించుకోలేదు. నుంచి సాయంత్రం దాకా అక్కడనే ఉన్నాం. పాపకి ఇంకా కొంచెం ఆయాసం అవుతుంది, పాలు సరిగా తాగట్లేదు. 20 తారీఖు రోజు కూడా మళ్ళీ పోయినాము. మేము కంప్లీట్ చేసి ఎస్ఐ గారికి ఇవ్వబోతుంటే కొంచెం ర్యాష్గా మాట్లాడిండు ఎస్ఐ. ఇట్లా మాట్లాడిన తర్వాతకి ఇంకా మేము అయినా సరే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కంప్లైంట్ ఇస్తే తీసుకొని పేపర్ టేబుల్ పైన పడేసిండు. పట్టించుకోలేదు. ఇంకా పొద్దున్నే పాపకి కొంచెం 5:30కి ఇట్లా ఆయాసం ఎక్కువ అవుతుండడం వల్ల మేము పాపని తీసుకొని లోపలికి పోయినాం. సార్ వాళ్ళకి కలవడానికి చూస్తున్నారు. చూస్తున్నాక వాళ్ళు చూసిన తర్వాతకి ఇట్లా ఇంకా మొత్తం 6 అయింది. 6 గంటలకి ఇంకా పాప లేదని చెప్పేసి పాప చనిపోయిన తర్వాతకి కూడా మేము స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ తీసుకోండి సార్ అని చెప్తే సిఐ సారు కంప్లైంట్ అనుమానం ఉంది అని రాయండి కానీ వాళ్ళ పేర్లు రాపియొద్దు అని చెప్పారు. తన్నిన మధుసూదన్ రెడ్డి తన్నిన తర్వాతనే ఇట్లా అయ్యింది మా పాపకు అని చెప్తే రిటర్న్ మా మీద కేసు పెట్టమని చెప్పారు. రిటర్న్ కేసు పెట్టండి తల్లిదండ్రుల మీద, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఈ మాట చెప్పేసిరు. మాకేం చేయాలనో తెలియలేదు సార్. ఇంకా కుక్కల లెక్క 3 దినాలు తిరిగిరు. 4వ రోజు కేసు తీసుకున్నారు. గణేష్ మా పైన దాడి చేశాడు, తలకు గాయమైందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు, దాని మీద కూడా కేసు ఫైల్ అయింది. అయితే సార్ ఎవరు శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఏసు మధుసూదన్ రెడ్డి ఈ 4 కలిసి నా భర్తను కొడుతున్నాగా నా భర్త కింద పడిపోతే కొబ్బరికాయలు తీసే రాడు ఉంటుంది, నార తీసే రాడు. ఆ రాడు తీసుకొని గొంతు మీద కాలు పెట్టి రాడుతో పొడవబోతుంటే నా భర్త ఇట్లా వాళ్ళ కాలుని ఇట్లా దొబ్బేసరికి ఆయన కింద పడిపోయిండు. అట్లా రాయి తగిలింది కానీ నా భర్త కొట్టలేదు సార్. గణేషే వాట్సాప్ గ్రూప్లో బూతులతో తిట్టినటువంటి ఒక ఆడియో పెట్టిండు. దాన్ని ప్రశ్నించినందుకే నా పైన దాడి చేసిన అనేటువంటి అంశాన్ని శ్రీనివాస్ రెడ్డి కూడా కంప్లైంట్ చేసిండు. మీరేం చెప్తారు సార్? నేను గ్రూప్లో ఏం ఇట్లేదు సార్. ఒకటి ఏమంటే మీరు ఇట్లా మా వాళ్ళని ఇట్లా అన్నారు కదా, రిటర్న్ నేను ఉడకంగా ఇట్లా ఉన్నా కదా, ఇంత తక్కువ ఇట్లా మీరు ఎంతైనా పెద్దోళ్ళు అట్లా అంటే ఇట్లా మాడలు అన్నారు కదా, నేను ఉడకంగా రిటర్న్ అంటే ఎంత అది బాధ అనిపిస్తుంది. ఇట్లా అనవచ్చా అని నేను ఇట్లా అంటే వాళ్ళకి రిటర్న్ అంటారు. నేను ఇట్లా ఆన పట్టుకున్నారు. ఇక ఇది అన్నీ నేను పోయినా ఖాళీ ఇట్లా అది అంట
అంటావు ఇప్పుడు నువ్వు అనిపి అడిగి పట్టుకొని ఎంతమంది అంటే అన్న చెప్పలేను, పేర్లు మాత్రం గుర్తుకొని 20-30 మంది కొడుతురు. ఈ డిమాండ్ ఏంది అసలు, మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నామంటే మా పాపకు ఏదైతే జరిగిందో వాళ్ళకి మాత్రం శిక్ష పడాలి. ఇప్పుడు 2 నెలల పాప మాది, మా లెక్క వేరే తల్లులకు కూడా ఇట్లా జరగకూడదు. ఇప్పటి నుంచి ఇట్లా జరగకూడదు. మేము ఏడ్చినట్లు ఇంకో తల్లి ఏడవకూడదు. మాకు కావాల్సింది ఇది ఒక్కటి, మా పాపకి ఎవరైతే ఈ మధుసూదన్ రెడ్డి ఎట్లయితే చేసిండో ఆయనకు మాత్రం శిక్ష పడాలి. వేరే తల్లికి మాత్రం మా లెక్క కడుపు గోస ఉండకూడదు సార్. మొత్తంగా చూస్తే తాను పడినటువంటి గోస ఏ తల్లి కూడా పడకూడదు అనేటువంటి అంశాన్ని మౌనిక అయితే చెప్తున్నారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా తమ పోరాటం కొనసాగుతుందనే అంశాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 నాగర్ కర్నూలు జిల్లా నుంచి.